డిగ్రీ అందరూ ఇస్తారు, కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. వెళ్ళు. ఇంకో 10 రోజులేగా, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. ఏంటి మాటలు అదోలా ఉన్నాయి? ఏంటి విషయం? ఏం లేదమ్మా, ఇప్పుడు కాలేజీకి వెళ్తున్నావుగా, తర్వాత మాట్లాడుకుందాం. లేదు, నాకు ఇప్పుడే తెలియాలి. మనసులో ఏముందో చెప్పండి. చెప్పటానికి ఏముంది, నా ఫ్రెండ్ కొడుకు కంప్యూటర్ చదువుతున్నాడు. పెద్దలంటే చాలా గౌరవం. నేను అతనికిచ్చి పెళ్లి చేద్దాం నిర్ణయించుకున్నాను. వచ్చే నెలలోనే పెళ్లి ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఎవరిని అడిగి ఏర్పాటు చేశారు? ఎవరిని అడగాలి? చేసుకోవాల్సింది నన్ను అడగాలి. ఆ అవకాశం నువ్వు ఎప్పుడో పోగొట్టుకున్నావు. చదువుకోవాలని ఆశపడ్డావు. అయిన వాళ్ళందరూ వద్దంటున్నా నేను నిన్ను చదివిస్తున్నాను. కానీ నువ్వు చదువుకోకుండా సినిమాలంటూ తిరుగుతున్నావు. ఊళ్ళో వాళ్ళంతా నీ గురించి నానా మాట్లాడుతున్నారు. ఇక నేను ఎవరు చేసుకుంటాడు? అందుకే నా స్నేహితుడి దగ్గరికి వెళ్లి బతిమాలి ఒప్పించి కష్టపడి ఈ పెళ్లికి ఏర్పాటు చేశాను. మాట్లాడకుండా నేను చెప్పిన కుర్రాడితో తాళి కట్టించుకో. నాకు బలవంతంగా పెళ్లి చేస్తే వాడు నిద్రపోతున్నప్పుడు రాయితో తలపగ కొట్టి విధవగా ఇంటికి వచ్చేస్తాను. నిన్ను కన్న పాపానికి నీకు పెళ్లి చేయటం నా బాధ్యత. ఆ తర్వాత నువ్వు సొమ్మంగలిగా వస్తే ఏంటి, విధవగా వస్తే ఏంటి, నిన్ను పోషించగల శక్తి ఆ దేవుడు నాకు ఇచ్చాడులే. నువ్వు ఎలా వచ్చినా చూసుకుంటాను. ఎందుకు నాన్న నన్ను ఇలా బలవంతి పెడతావు? నువ్వెందుకు వద్దని మడికేస్తున్నావు? నేను చదువుకోవాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి. చదువుకో, బాగా చదువుకో. నిన్నెవరు వద్దన్నారు? నీకు పెళ్ళాక నీ భర్తతోనూ అత్తమామలతోనూ మాట్లాడి నేనే ఏర్పాటు చేస్తాను. ఇంకేం కావాలి? ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి మెంటల్ గా నేను ప్రిపేర్ అవ్వలేదు. ఇంకా 2 వారాల టైం ఉందిగా, ఈలోగా ప్రిపేర్ అవ్వచ్చులే. అయ్యో, మీకు అర్థమయ్యేట్టు ఎలా చెప్పాలో. నాకు బాగానే అర్థమైంది గానీ ముందు నీ ఫోటో ఇవ్వు, పెళ్లి కొడుకు పంపాలి. నేనేం ఇవ్వను. ఇవ్వకు, వాళ్ళనే బయలుదేరి ఇక్కడికి వచ్చి నిన్ను చూసుకోమంటాను. అమ్మా, మీ నాన్న మాట వినవే. నేను నీకు పెళ్లి చూసిన తర్వాతే కన్ను ముయ్యాలనుకుంటున్నాను. నాకొచ్చే కోపానికి రాయితో వాడి తల పగలగొట్టడానికి ముందు నీ తల పగలగొట్టేస్తాను ముసల్దానా. అలా చేయవే. నన్ను ఇలా బలవంత పెడితే తప్పకుండా రేపు మీరు బాధపడతారు. బాధపడితే బాధపడ్డాంలే, మాకు పెళ్లి పనులు చాలా ఉన్నాయి. నీతో మాట్లాంటి. అమ్మా ఏంటిది రామా ఇలా బెదిరించెళ్తుంది? వర్షం వస్తుంది కదా, ఫోన్లే పాపం తీసుకెళ్దామని వస్తే పెద్ద ఫోన్ కొడుతుంది. నువ్వు రాగానే వచ్చి నీ వెనకాల కూర్చుంటాను. నువ్వు పిలిస్తే నేను వస్తాను. నేనెందుకు పిలవాలి? వచ్చి కూర్చోవచ్చుగా. ఏమయ్యా, వయసులో ఉన్న అమ్మాయి కనపడగానే మీరంటే వాళ్ళు తెల్లగా ఉండరా? మర్యాదగా వెళ్తావా లేక పోలీసులు ఫోన్ చేయరా? అయ్యో కదా అర్థం తిరిగేలా ఉంది. అయ్యో, ఈ అమ్మాయి వాడి బండి ఎక్కిందేమిటి? ఈ కలికాలం ఎవరు నమ్మాలో అర్థం కావడం లేదు. కర్మ లోకం పాడైపోయిందండి. అవునండి, దారుణాలు జరిగిపోతున్నాయి. ఆ పెద్ద నన్ను తిడుతుంటే నీకు సంతోషంగా ఉంటుంది. అంతా నా కర్మ. అడ్డమైన వాళ్ళ దగ్గర తిట్టుంటే నాకు వస్తుంది. ఇవన్నీ నా దగ్గర పెట్టుకోకు. ఇలాంటి వాడికి లొంగిపోయాను కాదు నేను. సారీ, స్పీడ్ బ్రేకర్. అది మాకు తెలుసు. కాస్త జరి కూర్చో. ఇంకా జరి కూర్చోవాలంటే కిందే కూర్చోవాలి. ఆ పాట కొంచెం ఆపుతావా? ఏ నచ్చలేదా? అది నీకు అనవసరం. సారీ, మళ్ళీ స్పీడ్ బ్రేకర్. నువ్వు కావాలనే చేస్తున్నావు. కాసేపు వెయిట్ చేస్తుంటే బస్ లోనే పోయేదాన్ని. అసలు నేను ఎక్కించుకోకుండా ఉండాల్సిందే. జరగకుండావన్నీ జరుగుతున్నాయి. శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం. స్వామి, టెన్షన్ లో ఏదేదో అవుతున్నానే, తప్పుగా అనుకోకు. పూర్తిగా తెలిసిపోయాను. నీకు బుద్ధుందా? డ్రెస్ మార్చుకున్నాను. తలుపు తట్టాలన్న సెన్స్ లేదు. సారీ, డీసెన్సీ లేదు. మే ఐ కమ్ ఇన్? ఎస్, యూ కెన్ కమ్ ఇన్. ఆంజనేయ, ఏం చేస్తున్నావు నువ్వు? డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను. అది తెలుస్తోంది. నేనున్నాను కదా, ఇక్కడే చేసుకోవాలా? ఊరికే అరవకండి. ఈ ఇంట్లో నాకు ఇచ్చిన రూమ్ ఇదే. ఉదయాన్నే అత్తయ్య చెప్పారు, నువ్వు ఏం చేసుకోవాలన్నా నీ రూమ్ లోనే చేసుకో, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని. సో నేను ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికైనా పో, కానీ ఇక్కడ మార్చుకోకూడదు. ఓకే. అయ్యో, అలాగే బయటకు వెళ్ళి నా పరువు తీకు. ఇక్కడే మార్చుకుని తగలడు. నేనే బయటకు వెళ్తాను. అలా జరిగి ఏం చేస్తున్నావు నువ్వు?
మొక్కకి నీళ్ళు పోస్తున్నా. ఏంటది ఇలాగా? మరి దారి ఇక్కడ ఉంది, ఎలా పోయగలను? పొద్దున్నే నాతో గొడవ పెట్టుకోకండి. ఎవరు? నేనా నీతో గొడవ పెట్టుకున్నాను. అవును, అన్నిటిని తప్పించితే ఏం చేయగలను? ఏం చేయక్కర్లేదు, ముందు నా క్లోజప్ లో గొడవ పడ్డా మాని లేక నుంచి. ఏ భయంగా ఉందా? భయం లేదు గారి గుడ్డు లేదు, ముందు జరుగు, నేను వెళ్ళాలి. పొద్దున్న ఇదెక్కడ గొడవ బాబు. వదినా, చెప్పు. ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేశాం. 5వ తారీఖు సబ్మిట్ చేయాలి. ఒక వారంలో రిజల్ట్ వస్తుంది. బెంగళూరులో ఎంఎన్సీకి అప్లై చేశాను. తప్పకుండా జాబ్ వస్తుంది. కార్తీక్, నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావలేదు. నేనేం చేయాలో అది చెప్పు. నీకు అర్థం కాదని నాకు తెలుసు. ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేస్తున్నావు, దానికి 5,000 రూపాయలు కావాలి. నువ్వే అరేంజ్ చేసి ఇవ్వాలి. నా దగ్గర డబ్బు ఎక్కడుంది? మీ కొరియర్ కంపెనీలో అడగొచ్చు కదా. అది నాకు తెలియదా అంటే? వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాను. 2 రోజుల్లో కట్టి తీరాలి. నిన్నే నమ్ముకున్నాను వదినా. మీ అర్జెన్సీకి నా దగ్గర డబ్బు లేదు. నేను చీటీ కడుతున్నాను, అది పాడుకోవాలంటే ఇంకా 2 నెలలు పడుతుంది. అక్కయ్య, కావాలంటే నేను ఇస్తాను. హలో, నీ డబ్బుతో ప్రాజెక్ట్ వర్క్ ప్రారంభించి పాస్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. కార్తీక్, అవసరానికి తప్పేం లేదు, తీసుకో. సరే వదినా, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. తీసుకున్న డబ్బు 3 మాసాలు తిరిగి ఇచ్చేస్తాను. కానీ ఒక కండిషన్, బ్యాంక్ వడ్డీ 2%, అంతకు మించి నేను ఇవ్వలేను. దానికి ఒప్పుకుంటేనే ఇవ్వమను, లేదంటే వేరే చోట చూసుకుంటాను. ఏమంటావమ్మా? 2% వడ్డీ ఓకేనా? ఓకే ఓకే, నువ్వు చెప్తున్నావు కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటాను. సరే, అయితే డబ్బు తెచ్చివు. శుక్రవారం పూట మెళ్ళ ఉన్న గొలుసు తీయకమ్మా. పర్వాలేదు అక్కయ్య, ప్రాజెక్ట్ వరకే ముఖ్యం. అదేం మావా, నువ్వు సిగరెట్ కొంటుంటే ఆ కొట్టు నిన్ను చూసి నవ్వుతున్నాడు. మారేం లేదు మామ, ఒకరోజు సిగరెట్లు కొంటాను, నా దగ్గర డబ్బులు లేవు, అప్పు పెట్టాల్సిన పరిస్థితి. అన్న నీ ముఖం చూసి ఎక్కడికైనా వెళ్తే ఆ పని సక్సెస్ అవుతుంది అన్న అని చెప్పాను. ఆ రోజు నుంచి నన్ను చూస్తే చాలు పల్లెకిలిస్తున్నాడు. తమ్మేరిపోతే ఈగలు ఎక్కడ పడతారా ఈ సిగరెట్? మావా, నీకేం కావాలో చెప్పరా. మామ చాలా రోజులైంది మామ, మంచి ఐటమ్ చూసి చెప్పు. తినడానికి ఏం కావాలో చెప్పు. నీ ఇష్టం బాబు, ఏదో ఒకటి చెప్పు. అలారా, 2 ఫ్రైడ్ రైస్ ఇవ్వండి. ఫ్రైడ్ రైస్ లేదు సార్. లేదు ఏంట్రా ఇది? మెనూ కార్డు లో అన్ని ఐటమ్స్ ఉంటాయి, అడిగితే ఏమి లేవంటారు. మామ అది చూడు, నిషా. నిషా, నిషా, షాపింగ్ కి వెళ్దామా? షాపింగ్ నెక్స్ట్ వీక్ చేద్దాం. నిషా, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యు. What's your problem? Can't you see I'm talking to my friends? Oh, shop లో 50% discount ఇస్తున్నారు. చేతులు లాగేస్తున్నాయి నిషా. Don't shout, okay? కమ్ ఆన్ నిషా. మామ నువ్వు జస్ట్ ఎస్కేప్ రా. ఏంటనుకునేది? అవునరా, నువ్వు గనక దాన్ని పెళ్లి చేసుకుని ఉంటుంటే వాడి బదులు నువ్వు వాటిని మోస్తూ ఉండేవాడు. అవునరా, గ్రేట్ ఎస్కేప్. సరే పద, మనం ఇక్కడి నుంచి వెళ్ళి ఏదైనా కాకా హోటల్ భోంచేద్దాం.
సార్ ఈ బండిలో రిపేర్ చేయడానికి ఏమీ మిగలేదు సార్, అన్ని పోయాయి. అయితే బండి మార్చండి లేదా నన్ను మార్చేయండి. ఈసారికి ఏదో ఒకటి చేసి బండిని బాగు చేయండి. సరే, నా నైపుణ్యాన్నంతా దీని మీద చూపించి రిపేర్ చేసి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మీ అదృష్టం బాగుంటే వచ్చి తీసుకెళ్ళండి సార్. వెళ్ళండి సార్. అలాగే. అబ్బబ్బబ్బా. ఎస్ఎస్ ఒక టికెట్ ఇవ్వండి. 3 రూపాయలు ఇవ్వండి. ఇదిగోండి. ఎక్స్క్యూజ్ మీ. రారా మావారా, ఏంటి సంగతులు? ఏం మావా రిజల్ట్స్ ఏమయ్యాయి? మావా, అయితే పరీక్షల్లో పాస్ అవ్వాలి లేదా జీవితంలో పాస్ అవ్వాలి. నాకు సంబంధించినంత వరకు నేను జీవితంలో పాస్ అయినట్టే. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్న మంజులు లైన్ లో పెట్టాను. 2 రోజులు. సూపర్ రా, కంగ్రాట్స్ మావా. థ్యాంక్ యూ మావా, థ్యాంక్ యూ. అన్నట్టు మావా, ఆ. నీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి. నువ్వు ప్రియాగా? ఫుల్ ఫ్రీ మావా. ఒక్క నిమిషం ఉండు. అరే మావా, మీరు రూమ్కి వెళ్ళిపోండి, నేను సాయంత్రం వచ్చేస్తాను. పార్టీ నాది. ఓకేనా? ఓకే. ఇప్పుడు చెప్పరా. చెప్పు మావా, ఏంటి విషయం? అదే, నువ్వు నన్ను తప్పుగా అనుకోకూడదు. రేయ్, మన మధ్య అవన్నీ ఏంట్రా? చెప్పు మావా. మావా, నువ్వు నన్ను పెట్టిన నొట్టి. రే, నీ బిల్డప్ చూస్తుంటే నాకు టెన్షన్ గా ఉంది. ఆ విషయం చెప్పు. అది మరి నన్ను తప్పుగా అనుకోకూడదు. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను రా. ఓడి కదా, ఏంట్రా నువ్వు అనేది? అందుకే నువ్వు నన్ను తిట్టకూడదని ముందే చెప్పాను. నువ్వు చెప్పిన విషయం ఏంటో తిట్టకుండా ముద్దెట్టుకుంటారా? కాశ్మీర్ లో తీవ్రవాదులు వేసిన బాబు నా నెత్తి పడినట్టుంది. సరే సర్లే, నీ మనసును దోచుకున్న ఆ దొంగది ఎవరు? తాను ఎక్కడ ఉంటుంది? గాజువాకలో ఉంటుంది. యు మీన్ గాజువాక గర్ల్? ఎస్ మావా, వేరే ఎవరినో కాదు, ఉమా రాణేరా. ఒరే, తను నీ భార్యరా? అవునరా, ఇప్పుడే తనని మనస్ఫూర్తిగా నా భార్యగా అంగీకరించాను. మొదట్లో ఏమో తనంటే ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాను. తర్వాత పోను పోను తన బిహేవియర్, క్యారెక్టర్ అన్నీ బాగా నచ్చి ఇప్పుడు తనని ప్రేమించడం మొదలు పెట్టాను. రేయ్, ఈ విషయం నాతో చెప్తావరా? తనతోనే చెప్పచ్చుగా. అది అందులో చిన్న చిక్కుందిరా. చాలా ఎక్కువగా ఉందిరా. అది కాదురా మావా, మొదట్లో తను అసహించుకొని తిట్టేసి ఒక డిస్టెన్స్ కీపప్ చేశాను. ఇప్పుడు సడన్ గా దిగిపోయి చెప్పాలంటే నాకు అదోలా ఉందిరా. నువ్వు ఏదైనా ఐడియా ఇస్తే దాన్ని ఫాలో చేసి నేను దాన్ని లైన్ లో పెట్టుకుంటాను. ఏంటి, పెళ్ళాన్ని లైన్ లో పెట్టుకుంటావా? లోకంలో కట్టుకున్న దాన్ని లైన్ లో పెట్టడానికి ఒక ఐడియా కావాలని అడిగిన మొట్టమొదటి మగాన్ని నా లైఫ్ లో ఇప్పుడే చూస్తున్నాను రా. మావా, నా ఫీలింగ్ అర్థం చేసుకోరా. రే, ఇది చాలా సింపుల్ మ్యాటర్ రా. నువ్వు ఇప్పుడు తిన్నగా ఇంటికి వెళ్ళిపో. నీ భార్య ఇంట్లో ఏదో పని చేస్తూ ఉంటుంది. తనకు తెలియకుండా తన వెనక్గా వెళ్ళి లబుక్కని వాటేసుకొని చటక్కన ముద్దెట్టేసుకోరా. ఏంట్రా, డ్రీమ్సా? అది కాదు, నేను వెనక నుంచి పట్టుకుంటే గట్టిగా అరిచి ఊళ్ళో వాళ్ళందరినీ పిలిస్తే వీడెక్కడ దొరికాడండి బాబు? ఒరేయ్, నువ్వు పక్కింటోడి పెళ్ళాన్ని వాటేసుకుంటే అది అరిచి గోల చేసి ఊళ్ళో వాళ్ళందరినీ పిలుస్తుందిరా. కానీ ఉమా నీ సొంత పెళ్ళాంరా, అలాంటిది ఏం చేయదు. నా మాట నమ్ము, ధైర్యంగా వాటేసుకో. ఏ వాటేసుకో, వాటేసుకో, వాటంగా వాటేసుకో, ధైర్యంగా వాటేసుకో. ఈ ఐడియా కొంచెం చీప్ గా ఉంది. వేరే ఏదన్నా బెటర్ ఐడియా చెప్పరా. ఇదేం బాలేదురా కార్తీక్. ఫ్రెండ్షిప్ పేరుతో నన్ను మరీ వేపుకు తింటున్నావురా. నువ్వు ఏదో ఒకటి చదివి డిస్టింక్షన్ లో పాస్ అయిపోతావురా. ఆ తర్వాత నువ్వు స్వీట్స్ తీసుకొని, పువ్వులు తీసుకొని, అవి తీసుకొని, ఇవి తీసుకొని నీ భార్య దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పి ఏదో ఒకటి చెప్పి ఐ లవ్ యూ అని చెప్పేరా. నన్ను వదిలేరా. స్వీట్ థ్యాంక్స్, స్వీట్ థ్యాంక్స్, స్వీట్ థ్యాంక్స్. ఐడియా ఓకేరా, ఐడియా ఓకే. చూడు. అబ్బా, ఈవినింగ్ క్వార్టర్ కొడదాం అనుకున్నాను, కానీ వీడు పగలే కొట్టేటట్టు చేశాడు. రండనయ్య, ఎలా ఉన్నారు? ఉమా, బాగున్నావమ్మా? బాగున్నాను. కాఫీ. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. తొందరలోనే ఒక సంతోషమైన విషయం జరగబోతోంది. నా రిజల్ట్స్ వస్తాయి. నేను డిస్టింక్షన్ లో పాస్ అవుతాను. ఇందులో సంతోషం ఏముందనుకుంటున్నావా? ఉంది. ఫస్ట్ నైట్, ఐ మీన్ ఆ రోజు ఫస్ట్ నైట్ లో మనం మాట్లాడుకుంది నీ జ్ఞాపకం ఉందిగా? బాగా ఆలోచించుకొని ఎలా విడిపోతే మంచిదో అలా విడిపోదాం అనుకున్నాగా. వీలైనంత త్వరగా ఒక నిర్ణయానికి వద్దాం.
నేను ప్రేమించే నా ప్రియురాలికి నేను ఐ లవ్ యూ చెప్పబోతున్నాను. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నా వల్ల ఇకపై నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నువ్వు హాయిగా సంతోషంగా ఉండొచ్చు. రండి అంకుల్. బాబు బయలుదేరుతున్నావా? ఒక్క నిమిషం మాట్లాడాలి. పర్వాలేదు, చెప్పండి. ఇదిగో, ఇది ఊళ్ళో నాకు తెలిసిన కార్ల కంపెనీ. ఇందులో నీకు ఏది నచ్చిందో చెప్తే నేను చూసుకుంటాను. దేనికి? తప్పుగా అనుకోకు. మీ ఇద్దరు కాలేజీకి వెళ్ళడం కొందాం అనుకుంటున్నాను. థ్యాంక్స్ అంకుల్. కార్ కొంటే నా కష్టార్జితంతో కొనాలన్నది నా ఆశ. సరే బాబు, నాకు తీసివ్వాలనిపించింది. తప్పుగా అనుకోకు. చిచ్చా, అదేం లేదు. వస్తాను. మంచిది అంకుల్. నేను చెప్పింది నీకు అర్థమైందా? ఇకపై దేనికైనా నువ్వు సిద్ధంగా ఉండాలి. మరి ఎగ్జామ్ ఏమైందిరా? వీడి గంగూలీ మావా అంటే వెళ్ళిన వెంటనే బయటకు వచ్చేసాను కదా, అందుకు అంటున్నాడు. ఆ కుమార్ గారికి ఏమైందిరా? వాడు వివిఎస్ లక్ష్మణ్. ఏంటి మామ అర్థం కాలేదా? మహా జిడ్డుగాడు కదా, రాసిందే రాస్తున్నాడు. ఓకేరా. ఓకే ఓకే మామ, బాయ్. బాయ్ బాయ్. బాయ్ గర్ల్స్. హే నిషా. హాయ్ కార్తీక్. హాయ్. కార్తీక్, ఐఎమ్ గోయింగ్ టు మిస్ దిస్ కాలేజ్ లైఫ్. ఎగ్జామ్స్ అయిపోయి మనం విడిపోతున్నాం అనుకుంటే చాలా బాధగా ఉంది. బట్ యూర్ వెరీ లక్కీ. ఎస్, ఉమ్మ నీకు వైఫ్ గా దొరికినందుకు నువ్వు అదృష్టవంతుడివి. ఉమా ఎంత మంచి అమ్మాయో తెలుసా? అవును కార్తీక్, నువ్వు నా వెనకాలే తిరుగుతూ నన్ను లవ్ చేసిన విషయం నేను తనతో చెప్పినప్పుడు తను ఎంత స్పోర్టివ్ గా తీసుకుందో తెలుసా? వైఫ్ హస్బెండ్ ని ఇలాగే అర్థం చేసుకోవాలి. రియలీ షీస్ గ్రేట్. ఇంకా నయ్యో మనిద్దరం పెళ్లి చేసుకోలేదు. చేసుకునుంటే పావు ముంగిసలా కొట్టాడుకునే వాళ్ళు. ఎప్పుడు చూసినా తిట్టుకుంటూ కొట్టుకుంటూ. సారీ కార్తీక్. సారీ దేనికి? ఎన్నోసార్లు నేను ఇన్సల్ట్ చేశాను. అవేవి మనసులో పెట్టుకోకు. కీప్ ఇన్ టచ్. ఉమ్మని బాగా చూసుకో. ఓకే ఓకే. సీ యూ. బాయ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ లక్. థ్యాంక్ యూ. బాయ్. అరే కరుణ, అబ్బాయికి చదువు పూర్తయిందని చెప్పావు. ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే నా వల్ల సహాయం నేను చేస్తాను. అతను అడగటానికి మొహమాట పడుతున్నట్టున్నాడు. నువ్వు అలా మొహమాట పడుకో. నేనేం మొహమాట పడ్డం లేదు. వాడు వ్యాపారమే చేస్తాడో ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగమే చేస్తాడో నాకు తెలియదు. ఉమా, ఏంటి ఏమైందమ్మా? ఏడుస్తూ వెళ్తాందేంటి? బాగా ఆలోచించుకొని ఎలా విడిపోతే మంచిదో అలా విడిపోదాం అనుకున్నాను. వీలైనంత త్వరగా ఒక నిర్ణయం. నేను ప్రేమించే నా ప్రియురాలికి నేను ఐ లవ్ యూ చెప్పబోతున్నాను. ఏమైందిరా? ఇది నేను అడగాల్సిన ప్రశ్న. కరుణ, నేను ఇంతకు ముందు 2-3 సార్లు ఇక్కడికి వచ్చి వెళ్ళాను. ఎప్పుడు వచ్చినా మా అమ్మాయి మొహంలో నవ్వే కనిపించలేదు. ఇలా చూడరా, నా మనసులో బాధ ఉన్నా నేను ఇంతవరకు నోరు తెచ్చి మిమ్మల్ని ఏమీ అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను, అసలు వాళ్ళ మధ్య గొడవ ఏంట్రా? ఏయ్, ఇలా అడిగితే ఏం లేదురా, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది నాకు తెలిసి తీరాలి. నువ్వు అడిగే చూస్తుంటే మేమేదో తప్పు చేసినట్టుగా అనిపిస్తుంది. తప్పుగాక ఇంకేంట్రా? ఉదయం 10 గంటల కాలేజీకి వెళ్ళే పిల్ల 11 గంటలకి ఏడుస్తూ తిరిగి వస్తే కన్న తండ్రికి ఎలా ఉంటుందిరా? సరే, నువ్వు 2 బిడ్డల తండ్రిగా ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోనక్కర్లేదా? ఇంటికి వచ్చిన కాసేపట్లో నాకు తెలిసిందిరా మా అమ్మ ఇక్కడ సుఖంగా లేదని. సరే, సర్దుకుంటారులేని నేను ఊరుకున్నాను. అది కాదురా, లేదురా. ఆగు రత్నం, ఆగు. లేదు ఉండు, ఉండు, ఎందుకు టెన్షన్ అవుతావు? ఇలా చూడు, ఒక ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించేది తను మానసికంగాను శారీరకంగాను సంతోషంగా ఉండటం కోసమే. కానీ నా కూతురికి 2 కరువయ్యాయిరా. అది ఆ రోజే అంది,
నన్ను బలవంతం చేసి నాకు ఈ పెళ్లి చేశారంటే మొగుడు వదిలేసి వచ్చేస్తాను అని. అప్పుడు అన్నది ఇప్పుడు జరిగేలా ఉంది. రత్నం, మా అబ్బాయి మాత్రమే తప్పు చేస్తున్నట్టు మాట్లాడడం న్యాయం కాదు. వాణ్ణి రా, నువ్వు విషయం ఏంటో కనుక్కుందాం. అంతవరకు కాస్త ప్రశాంతంగా ఉండు. దాన్ని ఇంకా వాడిని అడిగేది. ఈ రోజు ఉదయం కూడా నేను చూశాను. వాడేదో తిడుతుంటే ఇది ఏడుస్తూ నుంచోనుంది. నేను అంతకుముందు వచ్చినప్పుడు కూడా ఇద్దరు కాలేజీ నుంచి వస్తున్నారు. వాడు బండి మీద వస్తే ఇది నడుచుకుంటూ వస్తుంది. కట్టుకున్న పిల్లమే కదరా, దాన్ని తనతో తీసుకొస్తే ఏమవుతుంది? ఇలా చూడు, నా మాట- ఓపికలను వదిలేయ్. ఇక నేను సహించలేను. మంచి వచ్చాడు నా బిడ్డ నా దగ్గర ఉంటుంది. అది కాదురా నేను చెప్పేది. అన్నయ్య తొందరపడి ఒక నిర్ణయానికి రాకు. రత్నం,